హలో అండి, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఇంకెందుకు లేటండి, వెళ్ళిపోదాం ముందుకండి. చిరంజీవి, ఇది టాలీవుడ్కి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. తనకు మాత్రమే సొంతమైన డాన్సులతో, ప్రత్యేకమైన ఫైట్లతో, కామెడీతో తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రభావితం చేసిన నటుడు. స్వయంకృషితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దాల కాలం పాటు ఏకఛత్రాధిపత్యం సాధించిన హీరో. మెగాస్టార్ చిరంజీవి 80-90 దశకాల్లో సాధించిన వసూళ్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లోనే బాలీవుడ్ ట్రేడ్ పండితులు కూడా విస్తుపోయేలా చేసిన నటుడు మన మెగాస్టార్ చిరంజీవి. ఒక సైడ్ యాక్టర్ నుంచి విలన్గా, హీరోగా, చివరికి మెగాస్టార్గా ఎదిగిన తీరు అసామాన్యం, అద్వితీయం, అనిర్వచనీయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణల తర్వాత ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న హీరో. 1989లో ఈయన నటించిన స్టేట్ రౌడీ మూవీ రిలీజ్ అయింది. దీనికి మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ డైరెక్టర్, టి సుబ్బిరామిరెడ్డి ప్రొడ్యూసర్. సూపర్ స్టార్ కృష్ణ సింహాసనంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన బప్పిలహరి మ్యూజిక్ డైరెక్టర్. భానుప్రియ, రాధ హీరో హీరోయిన్లు కాగా రావు గోపాలరావు, నూతన ప్రసాద్, తమిళ నటుడు త్యాగరాజన్ విలన్స్. ఈ త్యాగరాజన్ ఎవరో కాదండోయ్, 90s సెన్సేషనల్ మూవీ జీన్స్ హీరో ప్రశాంత్ తండ్రేనండోయ్. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు, పిచ్చుకుట్టుడు సుధాకర్ కామెడీ పాత్రలు చేశారు. కళావాచస్పతి జగ్గయ్య, ఊర్వశి శారద గార్లు కీలక పాత్రలు పోషించారు. కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ అందించారు. అప్పట్లో ఫ్లాప్ టాక్తో మొదలై ఇంతింతై, వటుడింతై అన్నట్లు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దెబ్బకి టాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు షాక్ తిన్నారు. బాలీవుడ్ వాళ్లైతే తలపట్టుకున్నారు. ఎందుకంటే అదే సమయంలో రిలీజైన బిగ్ బి మూవీ ఒకటి స్టేట్ రౌడీ కలెక్షన్స్లో సగం కూడా కలెక్ట్ చేయలేదట. దీని గురించి ఒక హిందీ మేగజైన్ వేర్ ఇస్ అమితాబ్ అనే ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసిందట. అలా బాలీవుడ్ మీద మొదలైన భజరంగి భక్తుని దండయాత్ర, బిగ్గర్ దేన్ బచ్చన్, ఏ క్రోర్ అండ్ మోర్, చిరంజీవి, ద న్యూ మనీ మెషీన్ ఆఫ్ ద మూవీ వరల్డ్ లాంటి ఆర్టికల్స్ రాసేదాకా తీసుకొచ్చిన స్వయంకృషితో ఎదిగిన నటుడు మన మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనే నేషనల్, గ్లోబల్ మార్కెట్లు క్రియేట్ అయ్యాయి. కానీ దీనికి ఒక రకంగా డోర్స్ ఓపెన్ చేసింది చిరంజీవి అని చెప్పచ్చు. అలాంటి చిరంజీవి గారి తర్వాతి మూవీ విశ్వంభరకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇప్పటికైతే ఉంటానండోయ్.